జెట్లీ. 'సత్య ఈస్ నాట్ ఎ జెట్లీ.' భామ 'సత్య'నైతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. టాలీవుడ్‌లో జరుగుతున్న మూవీ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 1, పార్ట్ 2, ఏడీ, బీడీ అన్నిటిని కలిపేసి అన్నిటిని ట్రోల్ చేసిండనమాట. సత్య యాక్టింగ్ వైస్‌గా చూసుకుంటే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది సత్యది. కామెడీ టైమింగే కాదు, యాక్షన్ టైమింగ్ లో కూడా సత్య ప్రూవ్ చేసుకున్నాడనమాట. వెన్నెల కిషోర్ గారు సపోర్టింగ్ క్యారెక్టర్ కింద చాలా బాగా ప్లే చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కి వస్తే కూడా హీరోయిన్ డెబ్యూట్ అయినా గానీ చాలా మంచి యాక్టింగ్ చేసింది. 'జల్సాత్' సినిమాలో స్వాతి గారు ఇలియానాకి ఎలా అయితే డబ్బింగ్ చెప్పిండ్రో, ఇప్పుడు ఫరియా అబ్దుల్లా ఈ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది అనమాట. ఈ మూవీలో నాకు ఫరియా అబ్దుల్లానే కనబడింది ఈ మూవీలో మాక్సిమం. సన్నబడ్డ ఫరియా అబ్దుల్లా అనుకోవచ్చు మనం. క్యారెక్టర్స్ వైజ్ గా అందరూ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు. కాకపోతే డైరెక్టర్ ఆల్రెడీ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, కామెడీ అంత ఉండదు మూవీలో అని చెప్పేసి. కానీ థియేటర్స్ కి కామెడీ ఎక్స్పెక్ట్ చేసి పోయిన వాళ్ళందరూ జెట్లీలో కాలు పెట్టినట్టే. ఎందుకనంటే సత్య ఉన్నాడు కాబట్టి చాలా కామెడీ ప్లాన్ చేశారు అనుకుంటారు. రెండోది వచ్చేసి మీమ్ మెటీరియల్స్ అవి అంటే ట్రెండ్ అవుతున్న మీమ్స్ కానివ్వండి అవన్నీ వాడి కూడా బానే మేనేజ్ చేశాడు. కమింగ్ టు సాంగ్ అన్నమాట. సాంగ్ విషయానికి వస్తే ఫ్యాన్స్ ఆల్రెడీ అంటే మధ్యలో ఎక్కడన్నా సాంగ్ ప్లే చేస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే లాస్ట్ కి ఎండ్ కార్డ్స్ లో సాంగ్ ప్లే అవుతుంది అనమాట. యావరేజ్ మూవీ ప్రస్తుతానికైతే. రితేష్ రాణా డెలివరీ ఇంకొంచెం కామెడీ టైమింగ్ పైన పెట్టుంటే ప్రొడ్యూసర్ కి మనీ ప్లస్ డైరెక్టర్ కి ఫేమ్, యాక్టర్ గా సత్యకి కూడా మంచి పేరు తెస్తుండే కావచ్చు. ఇదన్నీ పక్కకు పెట్టేస్తే రితేష్ రాణా మత్తు వదలరా 2 మూవీస్ ని చూసి కొత్తదనం ఏముందని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో వన్ టైం వాచ్ కింద జెట్లీ వెళ్ళొచ్చు. ఈ వీకెండ్ వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ థియేటర్స్ లో రన్ అవుతుంది మూవీ. చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సత్య యాక్టింగ్ ఎలా ఉందో.